గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రెబల్స్ బెడద వెంటాడుతోంది. చాలా డివిజన్లలో రెబల్స్ గా రంగంలోకి దిగేందుకు అసంతృప్తులు రెడీ అయ్యారు. పార్టీ నేతల బుజ్జగింపులు ఫలించకపోవడంతో పోటీలో నిలిచారు. రెబల్స్ ను కట్టడి చేయలేక నియోజకవర్గ డివిజన్ ఇన్ఛార్జీలకు బీఫామ్ ఇచ్చారు పీసీసీ నేతలు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అసంతృప్తుల బెడద కాంగ్రెస్ కి ఇబ్బందిగా మారింది. నామినేషన్ల విత్డ్రా గడువు ముగిశాక కూడా వందల్లో అభ్యర్థులు పోటీలో ఉండటం నేతలకు తలనొప్పిగా మారింది. పార్టీ పరిస్థితి బాగాలేదంటూనే టికెట్ల కోసం ఆశావహులు భారీగా పోటీపడ్డారు. దీంతో ఎవరికి బీఫామ్ ఇస్తున్నారన్నది తెలియకుండా జాగ్రత్త పడ్డ నేతలు వాటి పంపిణీ బాధ్యతలను డివిజన్, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అప్పగించారు. గ్రేటర్లో మొత్తం 133 డివిజన్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన అసంతృప్తులకు బీఫామ్ ఇచ్చి 150 డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలిపింది. మరోవైపు మొదట ప్రకటించిన జాబితా నుంచి కూడా దాదాపు 10 మంది అభ్యర్థులను మార్చింది. పార్టీ బలంగా ఉన్న డివిజన్లలో రెబల్స్ ను ఎలాగైనా తప్పించాలని భావిస్తోంది. రెబల్స్ అంతా గాంధీభవన్ బాట పట్టారు. బీఫామ్ ఇచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఓ మహిళా అభ్యర్థి ఆందోళన చేపట్టింది. 20 ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నానని, నిన్నటి వరకు తనకే టికెట్ అంటూ చెప్పిన నేతలు ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆరోపించారు. కార్పొరేటర్ టికెట్ గురించి ఇప్పుడు పోటీ గురించి మేము అప్లికేషన్ పెట్టుకున్నాము, అన్ని పెట్టుకున్నాము. నిన్న రాత్రికి మేము అక్కడ పోయి పీసీసీ ప్రెసిడెంట్ దగ్గర కూర్చున్నాము. మాకు ఒకళ్ళు తెచ్చి ఇది బీఫామ్ తెచ్చి ఇచ్చిండ్రు. మేడం ఈడ గడబడి చేయకండి, ఈ బీఫామ్ పెట్టుకోండి, పోయి వేసుకోండి అని చెప్పిండ్రు. మళ్ళీ ఏడ వేయాలంటే మీరు ఏడ వచ్చిండ్రు. పొద్దున్న 6 గంటలకు పోతే ఎవరు లేరు, సార్ లేరు, ఎవరు లేరు. మళ్ళీ ఏం చేయాలి, ఏడేయాలి, మా ఫోన్ ఇంతజారు చేయాలి, ఫోన్ వచ్చినాక వేయాలి అని చెప్తుండ్రు. ఒకళ్ళు చెప్పిన తర్వాత సరేలే అన్నాం. ఇప్పటి వరకు తీసుకొని తిరుగుతూనే పిచ్చోళ్ళలాగా ఉన్నాము. ఇప్పుడు బీఫామ్ తీసుకొని వేయాలి కదా, నేను మరి ఆగమని చెప్తుండ్రు కదా. గాంధీ భవన్ లో ఓ కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. సైదాబాద్ ఏరియాలోని కుర్మగూడ డివిజన్ లో తన కూతురుకు బీఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పక్కనే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అతన్ని అడ్డుకుని ఒంటిపై నీళ్లు చల్లి కాపాడారు. మరోవైపు టికెట్లు రాని అభ్యర్థులు గాంధీభవన్ లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్కను అడ్డుకున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని ఇతర పార్టీల వారికి బీఫామ్ ఇచ్చారంటూ ఆందోళనకు దిగారు. అసంతృప్తులను బుజ్జగించేందుకు నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో రెబల్ గా బరిలోకి దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు నేతలు. నామినేషన్ల విత్డ్రా గడువు కూడా ముగియడంతో ప్రచారంపై ఫోకస్ చేశారు నేతలు. ఇక గల్లీ గల్లీ చుట్టేయాలని ప్లాన్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.